కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో అందరికీ ఫెమిలియర్ వర్డ్ టెండర్. చాలామంది అంటుంటారు టెండర్ వేయాలి, టెండర్ వచ్చింది అని. కానీ అసలు టెండర్ అంటే ఏంటి, అవి ఎన్ని రకాలు ఉన్నాయి, మరి దానికి కావాల్సిన రిసోర్సెస్ ఏంటి, ఈ వీడియోలో డీటెయిల్గా చూద్దాం పదండి. వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ గాయ్స్, చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయట్లేదు. వీడియో యూస్ఫుల్ అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేయండి, సజెషన్స్ ఏమైనా ఉంటే కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఫస్ట్, టెండర్ అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలి అంటే ఒక క్లయింట్ తన ప్రాజెక్ట్ కోసం కాంట్రాక్టర్స్ని ఇన్వైట్ చేసి వాళ్ళ ఆఫర్స్ని కంపేర్ చేసి బెస్ట్ని సెలెక్ట్ చేయడమే టెండర్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్, BHEL అనే ఒక కంపెనీ తమ ఆఫీస్కి కాంపౌండ్ వాల్ కన్స్ట్రక్ట్ చేయించాలనుకుంది. దానికి కంపెనీ తరపున బడ్జెట్ 1 crore ఫిక్స్ చేసి వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్లో టెండర్ పోస్ట్ చేశారు. ఇప్పుడు ఆ పోస్ట్ని ఒక 3 కాంట్రాక్టర్స్ చూశారు అనుకుందాం. వాళ్ళ నేమ్స్ వచ్చేసి కార్తిక్, సురేష్ అండ్ కిరణ్. ఈ 3 కాంట్రాక్టర్స్ ఆ టెండర్ పోస్ట్ చూసి ఎలిజిబిలిటీ మ్యాచ్ అయ్యిందని పార్టిసిపేట్ చేశారు. కిరణ్ ఏమో 92 lakhsకి కోట్ చేస్తే సురేష్ 91.5 lakhsకి అండ్ కార్తిక్ 93 lakhsకి కోట్ చేశారు. లోయెస్ట్ కోట్ ఇచ్చిన సురేష్కి టెండర్ అవార్డ్ చేశారు, ఎందుకంటే 3లో అతడే తక్కువ అమౌంట్కి కోట్ చేశాడు కాబట్టి. ఇక్కడ చిన్న నోట్ పాయింట్ ఏంటంటే టెండర్ ఆల్వేస్ లోయెస్ట్కి మాత్రమే రాదు, లోయెస్ట్ క్వాలిఫైడ్ కాంట్రాక్టర్కి వస్తుంది. లోయెస్ట్గా కోట్ చేసినంత మాత్రాన టెండర్ ఊరికే ఇవ్వరు, క్వాలిఫికేషన్ కూడా చూస్తారు. ఈ ప్రాసెస్నే టెండరింగ్ అంటారు. నెక్స్ట్, టైప్స్ ఆఫ్ టెండర్స్. మనకు టెండర్స్ మెయిన్లీ 3 రకాలు ఉంటాయి. ఫస్ట్ వన్, ఓపెన్ టెండర్స్. ఎవరైనా సరే లైసెన్స్ ఉన్న కాంట్రాక్టర్స్ అప్లై చేయొచ్చు. సెకండ్, సెలెక్టివ్ టెండర్స్ ఆర్ క్లోజ్డ్ టెండర్స్. అందరికీ అవైలబుల్ కాదు, గవర్నమెంట్ ఆర్ క్లయింట్ ఒక గుడ్ ట్రాక్ రికార్డ్ ఉన్న కొన్ని సెలెక్టెడ్ కంపెనీస్ని మాత్రమే ఇన్వైట్ చేస్తారు. థర్డ్, నెగోషియేటెడ్ టెండర్స్. క్లయింట్ ఓన్లీ ట్రస్టెడ్ కాంట్రాక్టర్స్ని డైరెక్ట్గా అప్రోచ్ అయ్యి వితౌట్ పబ్లిక్ టెండర్ వర్క్ అవార్డ్ చేస్తారు. యూజువల్లీ ఎమర్జెన్సీస్ ఆర్ స్పెషలైజ్డ్ వర్క్స్ కోసం మాత్రమే యూజ్ చేస్తారు. హౌ టు అప్లై? ఒకవేళ మనం టెండర్కి అప్లై చేయాలంటే ఎలా? సింపుల్, మనకు నచ్చిన లొకేషన్లో టెండర్ని సెర్చ్ చేయాలి. మీరు ఇన్ కేస్ సెంట్రల్ గవర్నమెంట్ రిలేటెడ్ టెండర్స్ కావాలంటే సింపుల్గా సెంట్రల్ పబ్లిక్ ప్రొక్యూర్మెంట్ పోర్టల్ CPPలో దొరుకుతాయి. ఇన్ కేస్ స్టేట్ వైజ్ వర్క్స్ అయితే AP, TS, కర్ణాటక లాంటి గవర్నమెంట్స్కి సపరేట్ ప్రొక్యూర్మెంట్ పోర్టల్స్ ఉంటాయి. వన్స్ సెర్చ్ చేశాక టెండర్ డాక్యుమెంట్స్ ఓపెన్ చేసి రిక్వైర్డ్ పేపర్ సబ్మిట్ చేసి మనకు వర్కౌట్ అయ్యే రేట్ కోట్ చేయాలి. సేమ్ పైన చెప్పిన ఎగ్జాంపుల్ లాగా చాలామంది కాంట్రాక్టర్స్ పార్టిసిపేట్ చేస్తారు. లోయెస్ట్ క్వాలిఫైడ్ బిడ్డర్స్కి టెండర్ అవార్డ్ అవుతుంది. టర్మ్స్ అండ్ కండిషన్స్ అప్లై. ఈ వీడియోలో టెండరింగ్ బేసిక్స్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను అనే నమ్ముతున్నాను. మీకు ఇంకా డీటెయిల్గా ఒక టెండర్ ఎలా సెర్చ్ చేయాలనే దగ్గర నుండి అవార్డ్ లెటర్ వచ్చేంత వరకు ఫుల్ ఎక్స్ప్లెనేషన్ అలాంగ్ విత్ డాక్యుమెంట్స్తో సహా నా దగ్గర ఉంది. మీరు కమెంట్లో ఫుల్ వీడియో అని టైప్ చేయండి, నేను ఖచ్చితంగా ఫుల్ వీడియోతో మీ ముందుకు వస్తాను. వీడియో యూస్ఫుల్ అనిపిస్తే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అంటిల్ దెన్, సైట్ సెన్స్ విత్ సాయి సైనింగ్ ఆఫ్.